నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు రామయాదవ్ గారు మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏదైతే సోనుకు సంబంధించినటువంటి ఇష్యూలో అసలు ఆ గన్ ఫైరింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది? అంటే బయట వస్తున్న ప్రచారాలు ఏంటంటే అతను వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు ఒప్పందం కాకపోవడంతో ఇట్లా దీనికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి ఆ గన్ ఫైరింగ్ జరిగింది అని చెప్పేసి కూడా బయట న్యూస్ ఛానల్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఏం చెప్తారు అసలు? అసలు టోటల్గా ఏం జరిగింది అక్కడ? పోలీస్ వైఫల్యం ఏదైతే సోను సింగ్ పైన జరిగిన దాడిని ఈ రాష్ట్ర పోలీస్ శాఖ చిత్రీకరించిన విషయాన్ని చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ వైఫల్యాన్ని ఇవాళ మనీ ఎక్స్ట్రాక్షన్కి ఎలిగేషన్లో ఇవాళ సోను సింగ్ దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే, అంటే భౌతిక దాడి కంటే మానసికంగా చేసే దాడి ఏదైతే ఉందో కుటుంబం పైన లేకపోతే గోరక్ష కార్యకర్తల మీద, అది చాలా సిగ్గుసేటుగా భావిస్తాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము యథేచ్ఛగా సహకరించడంతో ఈ ఎంఐఎం గుండాలు ఈరోజు అన్ని మార్గాల ద్వారా రోజువారీగా వేల సంఖ్యలో ఆవులని ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా మనము స్లాటరింగ్ హౌస్లలో మనము గోవులను వధిస్తూ ఉంటే, ఇలాంటి సంఘటనని రాష్ట్ర ప్రభుత్వము అరికట్టకుండా ఎవరైతే గోవులను రక్షించాలనుకుంటున్నారో వాళ్ళపైన చేస్తున్న ఇలాంటి ఎలిగేషన్స్ అంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు సోను సింగ్ పైన దాడి చేసి తిరిగి వెళ్తున్న వాహనంలో ఉండే ఇబ్రాహిం పక్కన ఉండే ఇంకొక సింగ్, తను మోసిన్ అనే వ్యక్తి చిత్రపటాన్ని అది టైమ్స్ నౌ అనే ఒక పత్రిక పారిపోతున్నారనేది ఇంగ్లీష్ పేపర్లో వేయడం జరిగింది. అంటే ఆ పేపర్లో ఉన్న చిత్రాన్ని, అంటే ఏదైతే టోల్గేట్ దగ్గర వచ్చిన చిత్రాన్ని కొన్ని పేపరు రాష్ట్ర ప్రభుత్వ కనుసైగల్లో నడిచే పేపర్లే కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ కనుసైగల్లో జరిగే కొన్ని పేపర్లు దాన్ని రాంగ్ పోర్ట్రేట్ చేసి ఇద్దరు ఒకే వాహనంలో ప్రయాణిస్తున్నారు అనేది కూడా చాలా సిగ్గు. అంటే ఇప్పుడు తిరిగి మనము ఒక పైన కంపన్సేషన్ సూట్ వేసినాం అనుకో, అది తిరిగి ఏం చేయగలుగుతారా, వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారా? అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు ఈ గోరక్షకులు అంటే సిద్ధాంతం కోసం, ధర్మం కోసం ఎల్లవేళల ప్రాణాలకు తెగించి కూడా గోవుని రక్షించుకోవాలి. అంటే ఈరోజు సనాతన ధర్మం బతుకుందంటే 135 కోట్ల దేవతలు, దేవీ దేవతలు మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నట్టు ఆవులు. అంటే గోమాతని వధించడం తప్పు అని ఎవరైతే ధర్మాన్ని నమ్మేటుంటో వాళ్ళు ప్రాణాలు తెగించి ఆవుని కాపాడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. అలా అవ్వాల్సి ఉంటే వాళ్ళకు 100 మార్గాలు ఉన్నాయి. అలా అయ్యే వాళ్ళైతే వాళ్ళు తిరిగే వాహనాలు చూడండి, వాళ్ళు వేసుకునే చెప్పులు చూసుకోండి, వాళ్ళ కుటుంబ నేపథ్యం చూడండి, వాళ్ళు వేసుకునే వేషధారణ చూడండి. అంటే ఒకానొక సమయంలో ఈ నుంచి వెళ్ళి గట్కేసరి పోవాలంటే 100 రూపాయలు పెట్రోల్ అవుతుందంటే 100 రూపాయలు పెట్రోల్ అడిగి